హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ లో హనీ జాన్సన్ అనే వాడికి చేసిన రోస్టింగ్ అని చూశారు కదా, దానిలో మిగిలిపోయిన మొక్కలతోటి మళ్ళీ సెకండ్ పార్ట్ కూడా చేయాల్సి వస్తుంది. నిజానికి వీడి కోసం 2 పార్ట్లు చేసే ఆలోచన కూడా నాకు లేదు, కానీ కంటెంట్ ని వాడికిలాగా మొత్తం మెయిన్ కంటెంట్ అంతా విడిచిపెట్టేసి మనకు పనికొచ్చే పాయింట్లు మాత్రమే 4 తీసుకుని అరాకొరా కౌంటర్లో చేయలేం కాబట్టి సెకండ్ పార్ట్ కూడా చేస్తా ఉన్నాను. సో స్ట్రైట్ అవే వీడియోలోకి వెళ్ళిపోదాం. లేదంటే మేము ప్రపంచానికి చెప్తున్న నిజం, మరి దాన్ని ఎట్లా తిప్పి చెప్పాలని అనుకుంటున్నావు నువ్వు? నేను నవ్వు వస్తుందిరా నేను చూస్తుంటే, పాపం నేను నవ్వుతుంటే పిచ్చి అయిపోతుంటావు కదా. ఒరే, ఆ నవ్వే మనస్ఫూర్తిగా లేదురా. నువ్వు నవ్వాలి కాబట్టి, అంటే నవ్వాలి కాబట్టి కూడా కాదు, నువ్వు ఏడవలేక నవ్వుతున్నావు అన్న విషయం అందరికీ అర్థమవుతుంది. నీ నవ్వు చూసి ఇంకోటి పిచ్చి అయిపోతాయి. ఎందుకురా పెద్ద ఫ్లవర్గా. గతంలోని పరిపాలన చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం కదండి మన భారతదేశాన్ని ఎక్కువగా పరిపాలన చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రులు ఎవరైతే ఉన్నారో క్రీస్తు పూర్వం దీన్ని కంటిన్యూస్ చేశారట, దాన్ని మార్చలేదట. ఇంకా ఒరే పిచ్చి వేదవా, మరి 9-10 సంవత్సరాలు కదరా ఇప్పుడు మీ ప్రభుత్వం ఉంది కదరా, 10 సంవత్సరాల నుంచి మీ ప్రభుత్వం ఉంది కదా, మీరు మరి గట్టిగా మాట్లాడితే ఏం పీకుతున్నారు? 10 సంవత్సరాల నుంచి విద్యా వ్యవస్థలోని మార్పు తీసుకొచ్చి క్రీస్తు పూర్వం క్రీస్తు శకం లేదని చెప్పి మీరు అనుకునే మీ దేవుళ్ళలో దేవతలు ఎవడుంటాడు కదా, శకాల పూర్వాలు లేకపోతే ఏ ఉన్నాయో నువ్వేమనుకుంటున్నావో అవన్నీ కూడా చెప్పించి పెట్టించవచ్చు కదా, మరి ఎందుకు మార్చలేకపోయారు? అదే చెప్తున్నాను కదా, నీకు మతి ఉంటే జ్ఞానం ఉంటే బాగా విను. వీడియో చేయడం కాదు అక్కడ, నాకు తెలిసి నువ్వు తాగొచ్చి వీడియో చేసావు అనుకుంటా. ఒరే ఎడ్డిమో కూడా, నీకు నిజంగా లోకం తెలియదురా. నీకు ఆ బైబులే లోకం అనుకుంటున్నావు కాబట్టి నీకు ప్రపంచం అంటే బావిలో కప్ప కూర్చు అనుకునిద్దంట. అమ్మో బాబోయ్, ఈ బావి అసలు ఎంత పెద్ద ప్రపంచం, నాకు అసలు ఇంతకు మించిన ప్రపంచం బయట ఉంటుందా అని మురిసిపోతా ఉంటుందంట. నువ్వు కూడా అంతే, ఆ నల్లట్ల పుస్తకం అంటుకుని ఇదిగో ఇందులో జ్ఞానం ఉంది, లోకం ఉంది, బొంగు ఉంది, బొత్తు ఉందని చెప్పి తిరగేసుకుంటా కూర్చోటవే కానీ ఏమీ చూడవు కదా. ఆల్రెడీ అంటే ఇక్కడ నీకు ఇంకో క్లారిటీ ఇవ్వాలి. 9-10 సంవత్సరాల నుంచి మీ ప్రభుత్వం అన్నావు. మీ ప్రభుత్వం కాదురా, మన ప్రభుత్వం. ఎందుకంటే ఈ దేశాన్ని పాలించింది కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా సరే, పాలిస్తున్నప్పుడు మనదే. అక్కడ వాళ్ళు అందరికీ సంబంధించిన సంక్షేమాన్ని అభివృద్ధిని చూస్తారు కూడా. కానీ ఈ చూసే క్రమంలో కొందరు కమిట్మెంట్తో ఉంటారు, కొంతమంది కక్కుర్తితో ఉంటారు. ఆ కక్కుర్తి బ్యాచ్ దిగిపోయారు, ఇవాళ కమిట్మెంట్ ఉన్న బ్యాచ్ వచ్చారు తప్ప ఇది నాదో ఇంకొకటిదో కాదు, అందరిది. ఓకేనా? పోనీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేస్తుంది అంటున్నావు. ఎన్ఈపి, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, జాతీయ విద్యా విధానం అనేది తొందరలో స్టార్ట్ అవబోతుంది. ఓకేనా? ఈ మార్పుకే గతంలో ప్రయత్నం చేస్తే విద్య కాషాయీకరణ అని చెప్పేసి కుక్క పెన్ని సేరు ఏడ్చారు కదరా. విద్యను కాషాయీకరించేస్తున్నారని చెప్పేసి. కాషాయీకరించటం కాదు అది, విద్యని విద్యా విధానాన్ని సరైన మార్గంలో పెట్టడం. ఆ మార్గంలో పెట్టేదాన్నే జాతీయ విద్యా విధానం అంటున్నారు. అతి త్వరలో అది వస్తుంది. ఆ వచ్చే క్రమంలో చాలా మార్పులు వస్తాయి. అందులో నీ బీసీ ఏడీ కూడా గాలి కొట్టుకుపోతుంది అన్నమాట. ఓకేనా? వీడియో చేయడం కాదు అక్కడ, నాకు తెలిసి నువ్వు తాగొచ్చి వీడియో చేసావు అనుకుంటా. కొంచెం స్వరాపానం చేసి అంతకీ లేకపోతే లేదా ఈ మధ్యలో మాదక ద్రవ్యాలు ఏమో ఉన్నాయి, సేవించి కానీ వీడియోలు చేస్తున్నావా ఏంటి? అదే అయ్యి ఉంటుంది. ఎందుకంటే అక్కడికి వచ్చి ఊగిపోతున్నావు, పడిపోతున్నావు, ఏదైనా తడబడిపోతున్నావు అంటే నాకు తెలిసి అదే అయ్యి ఉంటుంది ప్రజలారా. ఇకపోతే వీడి ఎటకారం ఏంటంటే ఏమంటాడు, నీ ఏస్తే క్రీస్తు అదే మీ యేసుక్రీస్తు ఏదైతే పేరుందో, నీ ఏస్తే క్రీస్తు అదే మీ యేసుక్రీస్తు ఏదైతే పేరుందో, వేస్తే క్రీస్తునీడు ఎద్దవ చేస్తాడు. అరే క్రీస్తు వేస్తే ఎలాగుంటుంది తెలుసా? చరిత్రలో వేసాడు రా ఆయన ముద్ర, ఎప్పటికీ కూడా చెరగలేదు. క్రీస్తు వేస్తే ఎలాగుంటుంది తెలుసా? ప్రతి వాడు కూడా ఆయన పేరు చెప్పుకోలేదు, ఆఖరికి నీ చిన్నజీయర్ స్వామితో సహా. అరే నిన్ను చూస్తుంటే నాకు సామెత గుర్తొస్తుందిరా. పతివ్రత ఇంట్లోకి పాము వచ్చానంట, దూలం పైన దాక్కున్నాడు వచ్చి చంపాడంట. అర్థం కాలేదు కదా, బుర్రెట్ట ఆలోచించి దొరుకుద్ది. ఓకేనా? క్రీస్తు వేస్తేనే అంత పవర్ఫుల్ గా ఉంటే, అరే ఆ క్రీస్తుకి ఇప్పుడు దాకా మీరు ఎందుకు మార్కెటింగ్ చేసుకోవాల్సి వస్తుంది? నిజంగా క్రీస్తు అంత తోపు అయితే అలాగే నిలబడిపోయి ఉండేవాడు. అరే పబ్లిసిటీ లేకపోతే పడిపోయే మతంరా మీది. ఏ రోజు అని నీకు ఈ రోజు చెప్తున్నాను రా, దమ్ముంటే నీ పలుకుబడి అంతా ఉపయోగించి భారతదేశ వ్యాప్తంగా మైకులు తీపిచ్చే చర్చిలు అన్నిటి మీద ఇక 1 సంవత్సరం పాటు మేము పాస్టర్లు అనేవాళ్ళం రోడ్ల మీదకి రాము, అసలు ఎవరికి సువార్తలు చెప్పము, చర్చిల్లో మాత్రమే కూర్చుంటాము అని చెప్పేసి ఏ టీవీ ఛానల్స్ లో మాట్లాడమని దమ్ముంటే 1 సంవత్సరం రా, ఎక్కువ రోజులొద్దు, జస్ట్ 1 year ఆపండి రా. మీ గుడారాల్లో దమ్ ఎంతో చూస్తా. అయినా బొచ్చు నేను స్టార్లు కూడా పెట్టాను అంటలేదురా, నేను డైరెక్ట్ గా బూతు మాట అంటున్నా. మీ గుర్తులో దమ్ముంటే యూట్యూబ్ స్టాండర్డ్స్ని బట్టి, లేకపోతే నా ఫ్యాన్స్కున్న, లేకపోతే నా సబ్స్క్రైబర్స్కున్న స్టాండర్డ్ని బట్టి నేను పదం పలకట్లేదు, కానీ డైరెక్ట్గా బూతే అన్నాను రా. మీకు దమ్ముంటే నేను చెప్పిన పని చేస్తానని ఛాలెంజ్ చేయరా. మగోడు అయితే చూస్తాను.
అఫ్ కోర్స్ బొంగులే బొక్కలో ఛాలెంజ్ నువ్వేట చేస్తావు, ఎందుకంటే నీ మాట నీ పాస్టర్ నీ చర్చకు వచ్చే వాళ్ళు 10 మంది వింటారో లేదో గ్యారంటీ లేదు. భారతదేశంలో ఉన్న క్రైస్తవులందరూ నీ మాట ఎప్పుడు వినాలి? ఆయన సొల్లు కబుర్లు మాత్రం బాగా చెప్తారు, ఛాలెంజ్లు మాత్రం గట్టిగా చేస్తావు చేతకపోయినా కూడా. ఓకేనా? మళ్ళీ చెప్తున్నా, మీ యేసు క్రీస్తు అంత దమ్మున్నాడైతే పబ్లిసిటీ ఆపేసి అప్పుడు చూపించి అదుగో మా యేసు ప్రభు లేస్తే ఇలా ఉంటది అని చెప్పేసి అప్పుడు మాట్లాడదు కానీ. ఓకేనా? అప్పుడు దాకా గుడారం మూసుకొని కూర్చో. చాలా మంది కనిపించవచ్చు, అంటే లలిత్ కుమార్ రెడ్డి ఇన్ని బూతులు మాట్లాడుతున్నాడు అని చెప్పేసి. నాకు కూడా ఉంటుందండి, చాలా పద్ధతిగా మన గ్రంథాల గురించి చెప్పుకోవాలని, ఇలాంటి వాళ్ళకి కౌంటర్ చేయాలని చెప్పేసి. కానీ ఈ వజాన్ని రెచ్చగొడతా ఉంటే తిరిగి కౌంటర్ ఇచ్చేటప్పుడు మనం మాత్రం చక్కగా పప్పు పులుసు వేసి పెడితే అట్ట అప్పుడప్పుడు మసాలా కూరలు నాన్ వెజ్లు కూడా వేసి పెట్టాలా. అందుకే పెడతాను, వీడికి నిండా కూరి పెడతాం. చివరికి నీతో సహా దిక్కు లేదు, ఆ క్యాలెండర్ని మేము ఆడుకోవాలి బాబోయ్ అంటే ఆయన ఎంత గట్టిగా వేసి ఉంటాడు ముద్ర. ఒరే, ఆ ముద్ర వేసింది మీ ఏసి కాదురా. ఆ ముద్ర వేసింది ఎవరు? రోమన్లు వేశారు. ఆ ముద్ర వేసింది ఎవరు? బ్రిటిష్ కొడుకులు వేశారు. అర్థమైందా? బ్రిటిష్ కొడుకులు నా భారతదేశంతో పాటు ఆక్రమించుకున్న ప్రపంచ దేశాలన్నిటిని కలిపి ఆ ముద్రను రుద్దర్రా ముండమోపి. మీ ఓడి ఇలా, మీ ఓడికి అసలు ఏజ్ అంత కెపాసిటీ ఉంటే సర్లే వారసులే ఉండేవాళ్ళుగా. కానీ ఆలోచించారు, ఇదిగో కాలం ఉంది, ఎవరిని బట్టి ఎందుకు వచ్చింది 2024 ఏంటి 2034 ఏంటి అంటే చెప్పాగా. యాదవతొత్తు లెక్కలు రాసి ఒగ్గేశారు దేశం మీద, ప్రపంచం మీద. ప్రపంచం ఆ లెక్కల్లో కొట్టుకుపోతా ఉంది. ఇప్పుడు వెనక్కి పోయే పరిస్థితి లేదు కాబట్టి గతి లేక వాడుకుంటున్నారు. నీకు అర్థం అవుతుందా? ఏరా లల్లి పాపం అండి ఈయన్ని, అరే ఎక్కడైనా చూపించుకోరా వెళ్ళి. పోనీ ఏమైనా ఖర్చులు ఏమైనా ఉంటే నీకు మతి భ్రమించి ఉంటే ఒకవేళ వెళ్తే ఆ డాక్టర్ ఖర్చులు ఏమైనా నేను పంపిస్తాను. అబ్బా, మణిపూర్ పేరుతో మింగిన డబ్బులు బాగానే ఉన్నట్టున్నారా, పంచి పెడతానంటున్నావు. ఎలాగ ఒక ఫోన్పే ఏదండి అకౌంట్ నెంబర్ అలాగే పెడతావు కదా, ఆ డాక్టర్ ఖర్చులు ఏమైనా ఉంటే నీకు మర్చిపోయి ఉంటుంది, దానికి ఏమైనా ఉంటే నేను డబ్బులు పంపుతాను, నీకు వెళ్ళి చూపించుకో ఎవరికైనా. ఎవరే లేకపోతే ఎవరికైనా అని చూపించండి రా బాబు, వెనకాల ఫాలోవర్స్ అవుతున్నారు, నాకు ఎవరికో చూపించండి అడిగి. ఒరే, శాంతం మైండ్ దొబ్బి నిన్నే ఇప్పుడు దాకా ఎవరికి చూపించట్లా. నిజాలని, నిప్పు లాంటి నిజాలని ఆధారాలతో చూపిస్తున్నా నన్ను ఎవడికిరా చూపించాలి, ఎందుకురా చూపించాలి? నీ తెంగరాదవా, ఏదో ఒకటి అనాలని అంటే అది కౌంటర్ అవ్వదురా. నీకు ఎన్నిసార్లు చెప్తున్నా, విత్ వ్యాలిడ్ కంటెంట్, విత్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ నువ్వు మాట్లాడిన రోజున నీ మాటలకు శాంక్టిటీ ఉంటుంది. బట్ నెవర్, నువ్వు ఎప్పుడు అట్లా చేయట్లా. కానీ ఎప్పటికప్పుడు అనుకుంటాను రా, ఈ కౌంటర్లో వీడు కరెక్ట్గా కంటెంట్ మాట్లాడతాడు అనుకున్న ప్రతిసారి యూ డిసప్పాయింట్ మీ. అడిగి మతి లేదు, నేను క్యాలెండర్ వాడుకుంటాను అంటున్నాడు, సిగ్గు లేకుండా మార్చవచ్చు కదరా. క్రీస్తు పూర్వ క్రీస్తు శకం మార్చేసాము, కామనరా బిఫోర్ కామనరా అన్నప్పుడు మరి అవే మార్చాడు, క్యాలెండర్ మార్చేయి. విద్యాశాఖలో మరి మీ వాళ్ళు ఉన్నారు 10 సంవత్సరాల నుంచి ఇప్పటిదాకా, మరి ఎందుకు మార్చలేకపోతున్నారు? వేస్తే కిరీస్తున్నావు కదా, ఆయన వేస్తే ఇలాగే ఉంటుంది, మరి ఎప్పుడు మరి అటు ఇటు కదలకుండా ఉంటుంది. విద్యాశాఖలో క్రీస్తు పూర్వ క్రీస్తు శకం అని ఉన్నది వాడికి ప్రామాణికం కాదండి. మరి నీకు ప్రామాణికం ఏంట్రా? వీడు అడుగుతాడండి, ఇవన్నీ ప్రామాణికం కాదటడికి. మరి ఏంట్రా నీకు ప్రామాణికం అంటే, యేసుక్రీస్తు ఉన్నాడు కదా, యేసుక్రీస్తు యొక్క ఆయన యొక్క ఉనికిని లేదా ఆయన వచ్చాడని, లేదంటే ఈ భూమి మీద పుట్టాడని నిరూపించాలంటే ఏది తీసుకురావాలంటే చెక్కలు కానీ, అదే ఆయన యొక్క సిలువ చెక్కలు కానీ, లేకపోతే ఆయన కొట్టిన మేకులు కానీ, ఇంకా ఏమన్నాడంటే ఏం తీసుకురావాలంటే డ్రాయర్ ఏదైనా ఉంటే తీసుకురావరా అని అన్నాడండి. ఒక మాట చూడండి ఒకసారి. యేసు పుట్టాడు అంటానికి ప్రమాణం కావాలంటే యేసుకి సంబంధించిన ఏదైనా ఆధారాలు ఇవ్వు. చెప్పా కదా, యేసు కొట్టిన చెక్కలో, లేకపోతే చేతికి కొట్టిన బొక్కలో అదే మేకులో, లేకపోతే కొరడాతో కొట్టారు ఆ కొరడాను, లేకపోతే ఆ కొరడా కంటే నెత్తురు మరకలో, లేకపోతే ఒంటి మీద నైటీలో, లేకపోతే దాని లోపల కడ్రాయరో ఏదో ఒకటి ఉండాలి కదా. అట్లాంటివి చూపించి సావక. ఇదిగో కాలం ఉంది, ఎవరిని బట్టి ఎందుకు వచ్చింది 2024 ఏంటి 2034 ఏంటి అంటే చెప్పాగా. యాదవతొత్తు లెక్కలు రాసి ఒగ్గేశారు దేశం మీద, ప్రపంచం మీద. ప్రపంచం ఆ లెక్కల్లో కొట్టుకుపోతా ఉంది. ఇప్పుడు వెనక్కి పోయే పరిస్థితి లేదు కాబట్టి గతి లేక వాడుకుంటున్నారు. డ్రాయర్ తీసుకురావాలరా? ఎప్పుడు మీకు కూడా చెప్పనా, ఈ సన్నాసులకి డ్రాయర్లు, లో చడ్డీలు, లో బనీళ్ళు ఇవి తప్ప ఇంకేమొచ్చు? ఈడ మాట్లాడేది ఈడ కనీస జ్ఞానం ఉందంటారా? యేసు ప్రభు చడ్డీ నీకు ఎందుకు రాయింది? నీకు మాట చెప్పనా, యేసుక్రీస్తుని మేము విశ్వసించాం, మాకు ఆయన గురించి మేము విశ్వసించిన మాకు ఆయన యొక్క వేసుకున్న వస్త్రాలతోనో, లేదో ఆయనకి వేయబడిన సిలువ చెక్కలతోనో, లేకపోతే ఆయన కొట్టిన మేకులతో మాకు సంబంధం లేదు. ఈ భూమి మీదకి వచ్చిన మేము నమ్మేది ఆ ఉంటేనే మేము చూస్తేనే నమ్ముతాను. ఏ క్రైస్తవుడు అంట ఎలా మేము నమ్మేమంటే, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి పాపాల నుంచి మమ్మల్ని విముక్తి చేశాడు, మా కొరకు సిలువ మీద యాగమయ్యాడు. ఎవడైనా ఇదే విశ్వాసం. ఎవడురా నిన్ను నమ్మటానికి చూపించుకుంది ఎడ్డిముండా కొడక.
నేను చెప్పింది దేనికి? నువ్వు వచ్చి వేసిన బట్టే కాలం వచ్చింది, ఆయన వేస్తేనే క్యాలెండర్ వచ్చింది, అదే ఆయన పేరు వేస్తేనే క్యాలెండర్ వచ్చింది అని చెప్పి అంటున్నావు కాబట్టి, ఆయన బట్టి చరిత్ర వచ్చింది అంటున్నావు కాబట్టి, ఒరే ఎడ్డాదవా ఆ చరిత్ర పురుషుడు ఎట్టయ్యాడో చరిత్రలో ఉన్నాడంటానికి ఆధారం ఏంట్రా అని చెప్పి అడుగుతున్నావు. అట్ట కాకుండా ఆయన్ని ఏమీ లేకపోయినా నేను నమ్ముతాను అంటే నీ నమ్మకాన్ని నువ్వు మడిచి అన్న పెట్టుకొని నువ్వు నమ్ముకో, ఎవరికి అబ్జెక్షన్ లేదు. కానీ ఆ నమ్మకాన్ని ఏది నువ్వు నమ్ముతున్న అబద్ధాన్ని చారిత్రక నిజమని చెప్పేసి నాలాంటి వాళ్ళ దగ్గరికి తీసుకొస్తున్నావు చూసావా, అలాంటప్పుడు నువ్వు చెప్తున్న అబద్ధాలు ఏవైతే ఉన్నాయో, లేదు చారిత్రక విషయాలను చెప్తున్నవి ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ఆధారాలతో సహా వచ్చి నా ముందు నిలబడాలి. ఎందుకంటే నువ్వు నా దగ్గరకు ఒక అబద్ధంతో వచ్చినప్పుడు నేను ఆధారం అడిగినప్పుడు మూసుకుని చూపించాలా. ఓకే, నువ్వు నమ్మిన దేవుళ్ళకి ఎక్కడ ఎవిడెన్స్ ఉంది? రాముడు కృష్ణుడు అని అన్నావు కదా, రాముడు కృష్ణుడు ఒకవేళ వాడిన ఆ కాలంలో వాడిన వాళ్ళిద్దరు రాముడు కానీ కృష్ణుడు కానీ వాడిన గోచీలు ఉంటాయి కదా, గోచి చిన్నప్పుడు వాళ్ళ అమ్మ పెట్టిన గోచియో లేకపోతే పెద్ద లోన పెట్టిన వాళ్ళ గోచీలో ఏమైనా ఉంటే నువ్వు చూపించాలి. ఎందుకంటే మా విశ్వాసాన్ని నువ్వు ప్రశ్నించావు కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో నీడు ఏం చేస్తాడంటే రాముడు గోచి కృష్ణుడు గోచిని అందరికీ చూపిస్తాడండి. చూపిస్తే ఏం చేస్తారు? నువ్వు ఏం చేస్తావు చెప్పరా చూపిస్తే? ఒరే ఎడ్డాదవా, రాముడిదో కృష్ణుడిదో గోచినో కౌపీనమో ఏదో ఒకటి నేను చూపించడానికి నాకు అబ్జెక్షన్ లేదు, కానీ ఉంటే అసలు ఎందుకు చూపించాలి? నేను ఎప్పుడైనా నా రాముడిని నా కృష్ణుడిని లేదా నా రామాయణాన్ని భారతాన్ని తీసుకుని నీ చర్చి దగ్గరికి వచ్చి లేకపోతే మీ గొర్రెల కొంపల ముందుకు వచ్చేసి బాబు మా దేవుడే చారిత్రక పురుషుడు, మా దేవుడు చరిత్రలో ఉన్నాడు, మా దేవుడు మాత్రమే నిజము అని చెప్పేసి ఎక్కడైనా మేము వచ్చాము అడుక్కోటానికి కదరా? మతం ముష్టి ఎత్తుకోవటానికి వచ్చామా మేము? ముష్టి అదవా లేదు కదా. నువ్వు నా కొంపకు కదరా వచ్చేది, నాకు మత స్వేచ్ఛ ఉందని చెప్పేసి నువ్వు కదరా ఒక అబద్ధాన్ని తీసుకొచ్చి నా దగ్గర నిజమని నిరూపించాలని ట్రై చేస్తుంది. నేను ఎప్పుడో చెప్పా, ఇప్పుడు చెప్పా, ఎప్పటికీ చెప్తూనే ఉంటాను. నువ్వు రాముడిని నమ్మినా నమ్మకపోయినా పర్లా, కానీ రాముడు చెప్పిన సత్యవాక్ పరిపాలన, లేక రాముడు చేసి చూపెట్టిన పితృవాక్ పరిపాలన, రాముడు చూపెట్టినట్లుగా మాతృవత్ పరధారీషు పరద్రవ్యాన్ని లోష్టవిత్ ఆత్మావత్ సర్వభూతాన్ని అన్న మాటల్ని పాటిస్తే చాలరా. కృష్ణుడు చెప్పిన మార్గం ఏదైతే ఉందో, అంటే నీది అనుకున్నది నీ వాళ్ళది అనుకున్న వాళ్ళది కాపాడుకోవటం ఏదైతే ఉందో అది నీ ధర్మం అని చెప్పేసి ఆ ధర్మాన్ని రక్షించడానికి కనుక నువ్వు పనిచేస్తే అదే ప్రపంచానికి గొప్ప మేలు. శ్రీకృష్ణుడు చెప్పిన మార్గం అదే, శ్రీరాముడు చూపిన మార్గం అదే. చివరిగా ఒక విషయాన్ని మీతో ప్రస్తావిస్తాను. ఈ లల్లి పాప చెప్పాను కదా మీకు, వీడికి ప్రెస్టేషన్లో ఏమంటున్నాడో తెలియక సబ్జెక్ట్ లేనివాడు మాటలు ఏవైనా ఉంటే బూతులు వస్తాయి నోట్లోంచి. చివరికి వీడు వెళ్తూ నన్ను కదపొద్దు, నన్ను చేయొద్దని ఏం మాట్లాడకుండా చివరికి ఏమన్నావురా లల్లి పాప, నన్ను లంబడి కొడక అంటండి. 90 mm కాదు 190 mm దింపుతా, లంబడి కొడక. చూసారు కదా, లంబడి కొడక. ఏంట్రా అంత నచ్చిందా? రిపీట్ చేసుకుని మరి అంటున్నావు. లంబడి కొడక అని నన్ను అన్నావు. లంబడి కొడక అని అనడానికి నువ్వెవడరా లంబడి కొడక అని నేను అనగలను, కానీ నేను అన్నాను. ఎందుకు తెలుసా? లంబడి కొడక అని అనడానికి ముందు మీ అమ్మగారు లంబడి అనే మాట నా నోటంటే రావాలి, అది రాదు. నేను అది నేర్చుకోలేదు. ఎందుకో తెలుసా? నేను సత్యమైనటువంటి మార్గంలో ఉన్నాను. యేసుక్రీస్తు అది మాకు నేర్పించలేదు. ధర్మం అని చెప్పుకొని అధర్మంలో నువ్వు ఉండి, భూత ధర్మంలో నువ్వు ఉండి, భూత మాటలు కాకపోతే నీకు ఏమొస్తాయరా, దీన్ని పెద్ద ఈడంట, నాకు కౌంటర్ ఇచ్చినోడంట. నిజమేరా? భూత మాట ఆడకుండా, అకౌంట్ నెంబర్ పెట్టకుండా నువ్వు ఒక్క వీడియో చేయగలవా నా మీద సబ్జెక్ట్తోనే? ఒరే సబ్జెక్ట్ అంతా వదిలేసి అకౌంట్ నెంబర్ పెట్టకుండా బూతులు ఆడకుండా సబ్జెక్ట్తో పెట్టగలవా అని అడిగితే నీకు ఏం చెప్పాలరా? నేను వెనకటికి నీలాంటి వాడిని ఎవడు అన్నాడంట, ఎరా పని చేసుకోవచ్చు కదరా పాస్టర్ అంటే పెంట్ హౌస్ రెంట్కి పెట్రోల్ బంక్ ఎట్టుకుంటా అన్నాడంట. అట్టుంటుంది నీ తెలివితేటలు యాదవ్ తోచుకోడక. ఎందుకురా సబ్జెక్ట్ అంతా వదిలేసి మళ్ళీ సబ్జెక్ట్తో చేయగలవా అంటే ఇక నీ దినానికి ఏం చెప్తాం మరి? పైగా బూతులు ఆడకుండా అంట. అంటే నువ్వు మాట్లాడాల్సిన ఎడ్డి మాటలన్నీ నువ్వు మాట్లాడేస్తావు, తిరుగు కొట్టగానే మాత్రం అమ్మో కొట్టేస్తున్నారు చంపేస్తున్నారు అని చెప్పేసి మళ్ళీ మీదడిపోతావు. ఈ విక్టిమ్ కార్డుతో ఎంతకాలం బతికెళ్ళదిస్తారా మీరు? పైగా మాటకు ముందు వచ్చారనుకో సరే అని నవ్వుతావు. ఎందుకురా నవ్వు? గుర్రం పళ్ళు వేసుకుని గాడిద మోక వేసుకుని నువ్వు నవ్వే నవ్వు అది మనస్ఫూర్తిగా రావట్లేదని కూడా జనాలకు అర్థమైపోతా ఉంది. చెత్తదవా. ఆవును మాత్రమే అమ్మ అనగలరు, కానీ మనుషులను అమ్మ అని పిలిచే తత్వం మీ ధర్మంలో కానీ నీకు కానీ ఎవరికి లేదని మరొకసారి నిరూపించుకున్నాం. ఇప్పుడు నేను చెప్తాను విను. యేసుక్రీస్తు వారు వేసి వచ్చినా సరే ఆవిడని ఏమన్నాడో తెలుసా? అమ్మ అని పిలిచాడు. అది మాకు నేర్పింది. మీ అమ్మగారైనా మీ మనుషుల్ని ప్రేమిస్తాం, మనుషుల్ని. ఒరే ఈ రొట్ట మాటలు మాట్లాడు మాత్రం. మేము గోవును మాత్రమే కాదురా, గీతని తల్లి అంటాం, వేదాన్ని తల్లి అంటాం, భరతమాతని తల్లి అంటాం. ప్రతి పరస్త్రీని కూడా మాతృభావనతో చూడమనే మా ధర్మం చెప్తా ఉంది. మాతృవత్ పరధారేషు అని చెప్పేసి చెప్తారు. అలా అందరినీ గౌరవించగలం. కానీ నువ్వు చెప్తున్నావు మా యేసు వేశ్యను కూడా అన్నాడని చెప్పేసి.
ఇట్లాంటి గాలి మాటలు ఇంకెంతకాలం చెప్తారు చెప్పు. నువ్వే కన్న తల్లి లాంటి మతాన్ని విడిచిపెట్టేసి పరాయి తల్లి పంచం చేరినోడివి. నువ్వు నాకు నీతులు చెప్తా ఉన్నావు ఇవాళ కూర్చొని. నీలాంటిది వెనకటికి ఎవరో వేసి అంట పెళ్లి చేసుకుని పతివ్రత అయిపోదామని మొగుడిని పట్టుకుని అన్నయ్య అందంట. నువ్వు మాట్లాడే మాటలు కూడా అట్టా కొన్ని. నువ్వు నాకు ధర్మం గురించి శుద్ధులు చెప్పేంత స్థాయి నీకు లేదురా బాబు అని ఎన్నోసార్లు చెప్పా. వింటావా? ఏనవ్వు, చచ్చిపోరా, చచ్చిపో. నీ మాటలతో నువ్వు ఎట్ట చేస్తావు సావు? భారత మాత అని అంటున్నావు కదా, ఈ భారతదేశంలో పుట్టిన స్త్రీని గౌరవించలేని నీదేం ధర్మం రా? ఒక అమ్మని తిడుతూ మాట్లాడుతుంటే, బూతులాడుతూ ఉంటే నీ ధర్మం ఎప్పుడో చచ్చిపోయింది. అసలు నువ్వు ఒరే సన్నాసి అదవా, మాకు ధర్మం గురించి నువ్వు చెప్పక్కర్లా. వివేకానందుడి జీవితంలో జరిగిన ఘట్టం గుర్తుందిగా, విదేశీ మహిళ వచ్చి నీలాంటి బిడ్డ నాకు కావాలి, నీతో బిడ్డను కంటానంటే, అమ్మా ఎందుకమ్మా, ఇప్పటికిప్పుడు నన్ను దత్తత తీసుకో, నేను నీ బిడ్డను అయిపోతాను, ఇంకా కష్టపడటం ఎందుకని చెప్పేసి అన్నాడు. అది మా ధర్మం. అలాగే శివాజీ మహారాజ్ దగ్గరికి ఒక ముస్లిం మహిళను తీసుకొచ్చి బానిస స్త్రీగా అప్పచెప్పేస్తే ఆయన వెంటనే మా వాళ్ళు తెలియక తప్పు చేశారు, నిన్ను చూశాక నాకు అనిపిస్తుంది నా తల్లి కూడా నీ అంత అందంగా ఉంటే నేను కూడా అందంగా పుట్టేవాడిని కదా అని తల్లితో పోల్చుకున్నాడు. అక్కడ ఆయన ఆవిడ ముస్లిం స్త్రీ కాబట్టి ఈయన ఆవిడతో ఆ మాటల్లా, ఈయన హిందువు కాబట్టే ఆవిడనంత మర్యాదగా సంబోధించాడు. ఇక ఇక్కడ ఈ లంబడి కొడక లంజా కొడక ఇట్లాంటి మాటలు ఏవైతే ఫ్లోలో వస్తూ ఉంటాయో కడుపు మంటతో వస్తూ ఉంటాయి. అక్కడ స్త్రీలని కించపరచాలనే ఉద్దేశం కాదు, స్త్రీని కించపరిచే ఆలోచన లేదురా యదవా. నీ పుట్టక మీద సందేహం. నిజంగా నిన్ను ఆ మహాతల్లి ఎన్ని కష్టాలు పడి కనిందో తెలీదు. ఆ తల్లిని ఎప్పుడు ఎవడో కించపరచడు. అక్కడ కొడక అంటున్నానంటే నిన్ను తిట్టాలన్నదే ఉద్దేశం. కానీ ఇక్కడ ఆడవాళ్ళని సంకల్పించుకుని లేకపోతే ఆడవాళ్ళని ఆపాదించో తిట్టట్లేదు అన్న విషయం నీకు తప్ప ప్రపంచం మొత్తానికి అర్థమవుతా ఉంది. అది కోపంలో వస్తాయి. ఓకేనా? ఒకవేళ నిజంగా నీ తల్లినే అన్నట్టుగా నీకు అనిపిస్తే నేను ఓపెన్ గా చెప్తున్నా, నిజంగా మీ తల్లి గారికి క్షమాపణ చెప్పడానికి నాకు ఏ అబ్జెక్షన్ లేదు, ఏ భేషజం అడ్డు రాదు. ఎందుకంటే మాతృమూర్తుల్ని గౌరవించడం అనేది మా సంప్రదాయంలో ఉన్నది. నా తల్లినే కాదు, చుట్టూ ఉండే ప్రతి స్త్రీని తల్లిగా గౌరవించే అంత సంస్కారం నా ధర్మం నాకు నేర్పిందిరా ఇడ్డేదవా. మా అమ్మ ఏం చేసిందిరా అమ్మని తిట్టావు అంటే అదే నీ కుసంస్కారం. నీ ధర్మం అంటే ఇంతే, నీ జ్ఞానం అంటే ఇంతే. దీనికోసం ఒరే నువ్వు ఈ మాట అన్నావు కాబట్టిరా నీకు బంపర్ ఆఫర్ రా. నువ్వు శాత కాదు అనుకుంటే నీ తరఫున ఎవడో కూడా వస్తాడు ఈ ఛాలెంజ్ చూసుకుని. సనాతన ధర్మం వర్సెస్ బైబుల్ చూసుకుందాం రా. స్త్రీకి అత్యంత గౌరవ మర్యాదలు ఇచ్చిన ధర్మం ఏది? ఇదే అంశం మీద చర్చ కూర్చునే దమ్ము తప్పని. సనాతన ధర్మం వర్సెస్ బైబుల్, స్త్రీని అత్యంత గౌరవించిన ధర్మం ఏది? ఓకేనా? నీ శాత అయితే నువ్వు రా. వీడికి శాత కాదు అనుకుంటుంటే వీడియో చూసిన పాస్టర్లు గారు లేకపోతే వేరే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఎవాంజలిస్టు మీరన్నా వచ్చే ప్రయత్నం చేయండి. ఓకేనా? మళ్ళీ చెప్తున్నా, ఛాలెంజ్. మా క్యాట్ బాబు ఒకడు ఈ మధ్యలో మామూలు దరువైన అంటున్నాడు నీకు. ఎరా ఆడి పేరు చెప్పకుండా, నా స్టూడెంట్ పేరు చెప్పకుండా ఉండలో క్యాట్ బాబు అనే క్యారెక్టర్ చూస్తే నీకు ఇది కదా. ఆడొస్తే నేను ఏమంటున్నావు, నేను కౌంటర్ అవ్వనని అంటున్నావు. మళ్ళీ నువ్వు ఆ పిల్లిగాన్ని ఎగదోసి నాకు లలిత్ కుమార్ కౌంటర్ ఇవ్వలేదు అంటే దెబ్బదక్కడ. ఒరే ఎద్దావా, నీ బుర్రకి ఏమన్నా కొంచెమన్నా గుజ్జు ఉందా? కొంచెమన్నా. నేను ఆడు వస్తే కౌంటర్ ఇవ్వను అనలేదురా, ఆడు ముఖం చూపించకుండా వస్తే కౌంటర్ ఇవ్వనన్నా. ఆడినే ముఖం చూపించమను, ఆ ముండమోపిన ముఖం చూపిస్తే ఆడికి తగ్గ కౌంటర్ ఆడికే ఇస్తా. ఓకేనా? అలా కాకుండా ఊరికే వక్రీకరించేసి ఆడికి పోసేస్తున్నాడు ఈడికి పోసేస్తున్నాడు అంటే ఆడే ఒక ముఖం చూపించుకోలేని ముండ, ఆడికి మళ్ళీ నేను పోయటం యాదవ్ అన్నారు. యాదవ నెక్స్ట్ మామూలుగా ఉండడు, ఏదంటారు కదా బ్రేక్ లేని బుల్డోజర్ లాగా వస్తాడు. వచ్చేం కాదు, వచ్చి ఏం బిగుతాడు? మహా అయితే పిల్లి కాకుండా పందిలాగా ఒరుతాడు. ఒర్రమను, ముఖం చూపించేదాకా ఆడి బతుకు అంతే. ఆడు ముఖం చూపించిన రోజున ఆడికి అంతకంతా ఇస్తా. ఓకేనా? పెద్ద మాట్లాడుతున్నావు ఏట్రా, మకో లేనివాడు వస్తే నేను కౌంటర్లు ఇవ్వనని అంటున్నావు. బాగానే ఉంది. నీ వరకు వచ్చినప్పుడు ఎంత జాగ్రత్త మాట్లాడారో నీది కనుక. మరి మకో లేని వెధవులందరూ కూడా హిందుత్వాన్ని నిలబెట్టేస్తానని చెప్పేసి మకో లేని వెధవులందరూ కూడా వీడియోలు చేస్తే మరి వాళ్ళకి చెప్పారా? ఎదవా, వాళ్ళకి నువ్వు చెప్పాలరా. మీరు మొఖాలు చూపించకుండా మాట్లాడితే మేము కౌంటర్లు ఇవ్వమని నువ్వు నీలాంటి పాస్టర్లు వాళ్ళు చెప్పాలి. నేనెందుకు చెప్తాను రా ఎదవా? నేను ఇప్పుడు క్యాట్ బాబు గడికి అట్ట చెప్పాను, మీరు వాళ్ళకి చెప్పండి అంతే. అట్ట కాకుండా నువ్వెందుకు చెప్పవురా అంటే నాకేం పనిరా, నేను నీ పిల్లిగాడికే చెప్పలేదు ఏనాడు. యాదవన్నారు యాదవ. వాళ్ళు సపోర్ట్ చేస్తావా? మొఖం లేని వేదవులు, ముఖం చూపించుకోలేని వేదవులు అందరూ ఉన్నారు. ఈ గోచి సేనాగాళ్ళు అందరూ అడిగావు కదా, గోచి గురించి అడిగావు. ఈ గోచీలన్నీ పెట్టుకొని ఈ గోచి సేనాగాళ్ళు గోపి అట్టాడి పేరు. ఆ గోపియగాళ్ళు అందరూ కూడా ఉన్నారు కదా, ఈ దరిద్రులందరూ కూడా వీడియోలు చేస్తున్నారు, మొఖాలు చూపించుకోవట్లేదు. మరి వాళ్ళ గురించి అడగబెట్టి ఇటు క్యాట్ బాబు అనేవాడు ముఖం చూపించుకోకుండా నీకు ఇస్తే నేను ఆడికి కౌంటర్ అని అంటావా? మరి మిగతా వాళ్ళు కూడా మీ ధర్మం కోసం, ధర్మం అట మామూలు ధర్మం కాదు. ఏతరా దిబెత్ చేస్తావా నాతోలే? దిబెత్ ఏ చేత్తలంతా నిజమే మర్చిపోయావా? ఇదే వాళ్ళని పరిగెత్తినావు.
నీ గురువు నువ్వు మరి నీ గురువు ఏం చేయదు పంచెగ్గొత్తుగానే పరుగు కొంత మీద మామూలుగా ఆక్కొని పరిగెత్తి నువ్వు ఒరే ఎదవా, అసహించుకుని నీకు డిబేట్ చేత కదని చీగొట్టి వెళ్ళిపోయిన దాన్ని పారిపోయావని ప్రచారం చేస్తున్నావు కదా, మరి అదే డిబేట్ సీన్లో నువ్వు నాకు కాళ్ళు అట్టుకుని దండాలు ఎట్టా గుర్తుందా? చూడవు సార్ ఆ వీడియో. బాగా చూసావు కదా, అదనమాట. అలా దండాలెట్టి తప్పించుకుందా నువ్వురా ఎదవా. నీకు మళ్ళీ బంపర్ ఆఫర్ ఇస్తున్నాను రోయ్. లాస్ట్ టైం ఇచ్చా, మళ్ళీ ఇస్తున్నా. లైఫ్ టైం ఆఫర్ ఇది. ఏంటో తెలుసా? ఎవరి మత గ్రంథాలు మతోన్మాదాన్ని ప్రేరేపిస్తున్నాయనే అంశాన్ని బేస్ చేసుకుని గనక మతోన్మాదాన్ని ప్రేరేపించే మత గ్రంథాన్ని విడిచిపెట్టేద్దామనే సిద్ధాంతంతో కూర్చుంటే నేను బైబుల్ని తీసుకుని వస్తా. నువ్వు హిందూ గ్రంథాలు మొత్తం తెచ్చుకో. ఎన్ని హిందూ గ్రంథాలు అయితే మతోన్మాదాన్ని ప్రేరేపిస్తున్నాయని నువ్వు నిరూపిస్తావో అన్ని గ్రంథాలని నేను విడిచిపెట్టేయటమే కాదు, ఆ గ్రంథాలు మతోన్మాదాన్ని ప్రేరేపిస్తున్నాయి కాబట్టి హిందువులకి పనికిరావని కూడా ప్రచారం చేస్తా. మరి నువ్వు బైబిల్ని విడిచిపెట్టడానికి సిద్ధమైతే చెప్పు. అంతేగాని నేను క్రిస్టియానిటీని వదిలిపెట్టేసినట్టే బైబిల్ని ఒక్కదాన్ని వదిలేస్తే కాబట్టి నువ్వు హిందుత్వాన్ని వదిలేయాలి అని చెప్పేసి ఎడ్డి పంచాయతీలు పెట్టుకుని రాకు. మగోడివైతే మగాళ్ళగా రా. తేడా తెలివితేటలు నా దగ్గర చూపించమాక, అర్థమైందా? పోరంబోకని డిబేట్ తెచ్చేస్తావా అని జాంతంతోనే ఏదమ్మా లేదు. పైగా ఏంట్రా నత్తి అంటున్నావు. అబ్బరే, నువ్వు మాట్లాడుతూ ఉంటే నీ భాషా పరిజ్ఞానము, నీ శబ్ద ఉచ్చారణ పరిజ్ఞానము, నీ తెలివితేటలు అంటే అపారమైన మేధస్సున్నోళ్ళగా బిల్డప్ ఇస్తావు కదా. నీ భాషా జ్ఞానము ప్రపంచం మొత్తానికి ప్రస్ఫుటంగా కొట్టొచ్చినట్టు కనిపిస్తా ఉంది. నువ్వు నన్ను ఎక్కిరించినంత మాత్రాన నా శస్పం కూడా ఊడదరా. అంటే శస్పం అంటే నీకు తెలియదు కదా, సంస్కృతంలో ఏమంటారు అంటే అధోకేశములు అని చెప్పాలి. ఎందుకంటే అచ్చ తెలుగులో చెప్పాలంటే బూతుల్లాగా ఉంటుంది, అదే ఆకుల్లాగా. కాబట్టి ఆ పదం నేను వాడను, అర్థమైందా? సో హిందూ బంధువులరా, ఇదండి ఈడు బుద్ధి. ఇగో సబ్జెక్ట్తో వీడియో చేసి దాదాపు అరగంట వీడియో పెడితే అందులో సబ్జెక్ట్ ఏముందిరా అన్నాడు. అంటే చెప్పిన సబ్జెక్ట్ వీడికి అర్థం కావట్లేదంటే వీడికి ఏం చెప్తే అర్థమవుతుంది కదా? ఏమీ అర్థం కాదు. అయినా కూడా ఇలాంటి ఎదవలు ప్రశ్నిస్తూ ఉంటే మనం సమాధానాలు చెప్తూనే ఉంటాం. ఎందుకంటే వీళ్ళు మారటం నా టార్గెట్ కాదు. వీళ్ళని నమ్ముతున్న అమాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మార్చుకోవటం, తిరిగి సనాతన ధర్మం వైపు తెచ్చుకోవటం మన టార్గెట్. ఇప్పటికే చాలా మంది ఆ మార్గాన్ని విడిచిపెట్టి, ఇంకా చెప్పాలంటే చీకొట్టి మన సనాతన ధర్మం వైపు చాలా మంది తిరిగి వచ్చేస్తా ఉన్నారు. ఇటు నుంచి ఇద్దరు పోతుంటే అటు నుంచి 20 మంది వస్తున్న కాలం ఇది. కాబట్టి ఈ ఉద్యమాన్ని ఇంకా తీవ్ర స్థాయి చేసుకుంటూ వెళ్తాం, ఇంకా ముందుకు తీసుకెళ్తాం, అనేక గర్వాప్సీలు చేస్తాం. ఆ గర్వాప్సీలకు సంబంధించిన ఫలితాలన్నీ కూడా మీరు మన ఛానల్స్ లో చూస్తూనే ఉన్నారు. ఓకేనా? సో హిందూ బంధువులారా, ఇట్లాంటి ఎడ్డి మాటలు మాట్లాడే వాళ్ళందరికీ కూడా ఇదే రేంజ్ లో రోస్టింగ్లు ఇంకా భవిష్యత్తులో ఉంటాయని హామీ ఇస్తూ, ఇలాంటి వాళ్ళకి ఎన్నెన్ని చెప్పాలో అన్నీ అర్థమయ్యేలాగా చెప్తాం. వీళ్ళు మారరు, ఎందుకంటే వీళ్ళకి అది బతుకు తెరువు, పొట్ట పోసుకుంటున్నారు. కానీ వీళ్ళని నమ్మి మోసపోతున్న వాళ్ళందరినీ కూడా మనం వెనక్కి తెచ్చుకుంటానికి శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేద్దాం. ఓకేనా? జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. మళ్ళీ చెప్తున్నా, ఏడీబీసీ అనే కట్టు కథకి చర్మగీతం పాడి చాలా రోజులు అయిపోయింది. ఏది ఉన్నా బిఫోర్ కామన్ ఎరా ఈ 2 మాత్రమే ఉన్నాయి. దాన్ని బీసీఈ సిఈ అని అంటున్నాం. ఇక నుంచి అదే వాడండి. అతి త్వరలోనే ఈ ఇంగ్లీష్ క్యాలెండర్ వాడకాన్ని కూడా తగ్గిస్తూ సనాతన భారతీయ పంచాంగాన్ని వాడటం కూడా అందరం అలవాటు చేసుకుందాం. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.